హాయ్ ఎవ్రీవన్, అందరు బాగున్నారా? అందరు బాగుండాలి, అందులో కూడా నేను ఉండాలా. ఒక ముఖ్య విషయం ఏంటంటే ఈరోజు వీడియో పెట్టడానికి కారణం, ఈ రోజులల్లో స్మార్ట్ ఫోన్లలో కానీ ఎక్కడనే మన కెమెరా ఫోన్లల్లో మన ఇండివిజువల్ పర్సనల్ ఫోటోలు కానీ డాక్యుమెంట్ కాపీస్ ఫొటోస్ కానీ మన పిల్లలై స్త్రీలై పిల్లలై కానీ ఫోటోలు కానీ భార్య భర్తలే కానీ ఇవి కూడా దయచేసి మీకు చెప్తుంది ఏంటంటే మీరు ఉంచుకోకండి. ఉంచుకుంటే ఒక ప్రాబ్లం ఏమవుతుందంటే హ్యాకర్స్ చాలామంది ఉన్నారు మన ఫోన్లని హ్యాక్ చేసేటోళ్ళు. ఎందుకంటే ఈరోజే నిన్న 16th రోజు నా ఫోన్ హ్యాక్ చేయబడింది. హ్యాక్ చేయబడితే మన ఫేస్బుక్ నుంచి నాకు మెసేజ్లు వచ్చినాయి. అప్పుడే గుంటూరులో ఉంటాడు, అప్పుడే హైదరాబాద్లో ఉంటాడు, అప్పుడే కరీంనగర్లో ఉంటాడు అనేసి లొకేషన్తో సహా వచ్చింది అన్నట్లు. మరి కష్టపడి గంటన్నర టైం బట్టి మరి లాక్లోకి వెళ్ళి అన్లాక్లోకి వెళ్ళి తీసిన అన్నట్లు కష్టపడి. ఎందుకంటే ఈ సమాజం ఎట్లా మారుతుందంటే మరి పిల్లలు యవనస్తులు పిల్లలు ఉన్నారు చూడు, వాళ్ళకు ఏంటంటే బ్లాక్మెయిల్ చేయడం కానీ బ్యాంక్ అకౌంట్సే కానీ మనం ఉంటే మన దగ్గర ఫోటోలు పెడితే మనకు ఫోన్లోనే ఉండిపోతాయి కదా అని మనం అనుకుంటాం. కానీ వాళ్ళు ఇప్పుడు సైబర్ క్రైమ్ నేరస్తులు ఏం చేస్తున్నారంటే మన ఆధార్ లింకే కానీ బ్యాంక్ అకౌంట్సే కానీ మనకు ఫోన్లో కానీ ఫేస్బుక్లో పోయి మనం చూసుకోవచ్చు. ఫేస్బుక్లో మన ఫొటోస్ అన్నీ మన ఫేస్బుక్లో దొరుకుతాయి. ఎందుకంటే కాబట్టి ప్రతి ఒక్కళ్ళు జాగ్రత్త పడండి. డాక్యుమెంట్స్ కానీ మన పర్సనల్ డీటెయిల్స్ కానీ మనము ఫేస్బుక్లో ఫోన్లో ఉంచుకోకూడదు. ఫోన్లో ఎవి కూడా ఉంచుకోవద్దు, మన నంబర్స్ తప్ప. మనకు ఏవైనా ఐడెంటిఫై కోసం ఆధార్ నంబరే కానీ ఏదే కానీ కావాలంటే మన ఒక వైట్ పేపర్లో రాసుకొని మన జేబులో పెట్టుకోవాలి తప్ప మన ఫోన్లో ఖచ్చితంగా ఇవి ఉంచుకోవద్దు. ఉంచుకున్నవా మన పని అయిపోయినట్లే. వాళ్ళు ఏంటంటే ఆధార్ లింక్ తోటి బ్యాంకుతో అకౌంట్ తోటి వాళ్ళు మన అకౌంట్లోకి వచ్చి మన ఉన్న డబ్బులన్నీ ఖతం వేసే పరిస్థితి ఉన్నది. ఇప్పుడు ఏంటంటే ఫేస్బుక్నే నాకు 2 రోజులు హ్యాక్ చేసి పడేసారు. దాన్ని లాక్లోకి వెళ్ళి అన్లాక్లోకి నేను గంటన్నర కష్టపడి తీసేసిన అన్నట్లు. అందుకోసమని ప్రతి ఒక్కరు జాగ్రత్త పడండి. గూగుల్ యూట్యూబర్స్ ఉన్నా సరే, యూట్యూబర్స్ లేకున్నా సరే, ఛానల్స్ వాళ్ళైనా నార్మల్ పర్సనల్ వాళ్ళైనా కానీ మరి ఖచ్చితంగా ఫోటోలు ఇందులో మనకు వ్యక్తిగతమైన విషయాలు వ్యక్తిగతమైన ఫోటోలు కానీ ఇవే కానీ మన ఫోన్లో ఫీడ్ చేసి ఉంచుకోవద్దు. ఒకవేళ ఫోటో దిగినా కానీ చూసి వెంటనే డిలీట్ చేసుకోండి. దాని ద్వారా బ్లాక్మెయిల్ చేసే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఫోటోషాప్ ఉంది చూడు, ఫోటోషాప్లో ఎడిట్ చేయొచ్చు అన్నట్లు. మన పాప ఇంకో వాడు అతను వాళ్ళిద్దరు కలిసి జాయింట్గా ఫోటోని అటాచ్ చేసి బ్లాక్మెయిల్ చేసే ప్రమాదం ఉన్నది. కాబట్టి మళ్ళీ మన డీటెయిల్స్ కానీ ఇవే కానీ దాంట్లో ఉంటాయి. కాబట్టి వాళ్ళు లోపలికి వచ్చి మనకు హానికరం చేసే ప్రమాదం ఉన్నది. కాబట్టి మరి ప్రతి ఒక్కళ్ళు జాగ్రత్త పడండి. ఎందుకంటే నాకు జరిగిన సందర్భం కాబట్టి ఖచ్చితంగా ఇది ఇది ఎదురై ఉండొచ్చు. ఇది ఎదురవుతుంది, నాకు ఎదురైంది. కాబట్టి మీకు వ్యక్తిగత విషయాలు దీంట్లో ఫోన్లో ఎవి కూడా ఫోటోలు కానీ డాక్యుమెంట్సే కానీ ఆధార్ నంబరే కానీ ప్రతి ఒక్కటి ఏది కూడా ఫోన్లో ఉంచకండి. గ్యాలరీలో ఉంచితే ఫేస్బుక్లోకి పోయి వాళ్ళు ఏం చేస్తారంటే మన ఫొటోస్ మొత్తం అన్ని చూసేసి మన బ్యాంకుని కూడా అకౌంట్ని కూడా ఖాళీ చేసే ప్రమాదం ఉన్నదనేసి నేను అంటున్నాను. ఇది అనుభవపూర్వకంగా చెప్తున్నాను, నాకు జరిగింది కాబట్టి. మీరు అనుకోవచ్చు నీకు జరిగింది కాబట్టి చెప్తున్నావు, ఇంతకుముందు చెప్పలేవు మరి అనుకుండొచ్చు. ఇది ప్రతి ఒక్కరికి తెలుసు, కానీ అశ్రద్ధతోటి మనము దాంట్లోకి నుంచి డిలీట్ చేసుకోక బయటకు ప్రపంచాన్ని లోబడి మనం సోషల్ నెట్వర్క్ అనేది ఎంత మట్టుకు వాడాలో అంతే మట్టుకు వాడాలా. దాంట్లోనే విలీనమైపోయినా అనుకో మనకు మెంటల్ ఎఫెక్ట్ అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరికి నేను విన్నవిస్తున్న ఏంటంటే ప్రతి ఒక్కరు జాగ్రత్త వహించండి. మీరు కాదంటలేను, ఏవైతే ఫోటోలే కానీ డాక్యుమెంట్సే కానీ ఇవి కూడా మన ఫోన్లో గ్యాలరీలో మెమరీలో ఉంచకండి.
అగరు మీకు అత్యవసరమైన ఏవైనా విషయాలు నంబర్లు కానీ ఉంటే ఒక వైట్ పేపర్లో పెట్టుకొని మన పాకెట్ మనీ ఉంటుంది చూడు, దాంట్లో పెట్టుకొని రాసి పెట్టుకోండి. అంతే తప్ప ఫోన్లాగిన ఉంచినమా మన పని గోవిందా. తర్వాత మనకు తెలుస్తుంది మన పరిస్థితి ఏందో అనేది. మొబైల్కి మెసేజ్ వస్తేనే తెలుస్తుంది, అప్పటిదాకా మనకు తెలియదు అనేసి నేను అంటున్నా. మరి మీరు కూడా జాగ్రత్త వహించండి, జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళకి యూజ్ అయ్యే మెసేజ్ చెప్తున్నా కాబట్టి మన పిల్లలు మరి ఏం వీడియోలు పెడుతుర్రు, ఏం కథ, వాళ్ళు ఏం చేస్తుర్రు ప్రతి ఒక్కటి గమనించి మళ్ళీ నిర్ణయం తీసుకోవాలని నేను కోరుచున్నాను. ఇది ప్రతి ఒక్కరికి ఉపయోగపడే వీడియో కాబట్టి మీరు ఖచ్చితంగా చూడండి. మీకు నచ్చితేనే లైక్ కొట్టండి, నచ్చకపోతే లైక్ కొట్టకండి. ఎందుకంటే మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నా కాబట్టి మీరు జాగ్రత్త వహించి నిర్ణయం తీసుకోవాలని కోరుచున్నాను. ఓకే, మరి ఉంటాను, మరి సెలవు, మరి నమస్తే. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.